అమ్మ కూతుర్లు అమ్మ కొడుకులు అందరూ కలిసి ఒక కామెడీ స్కిట్ ప్రెజెంట్ చేయడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. It's a family party. It's a family party. చాలే ఊపింది గానీ ఇంత వంట ఏం చేసావు? వంట నేను చేయలేదు. ఎందుకు? సిలిండర్ లేకుండా ఎలా చేస్తారే? మరి గ్యాస్ బుక్ చేయొచ్చు కదా. గ్యాస్ బుక్ చేశాను, ఆ సిలిండర్ వచ్చాడు, నేను చూశాడు, సిలిండర్ ఫుల్ గా ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడుతున్నారు? నేను వీధిలో అలా నడుచుకుంటూ వెళ్తే ఇటువైపు నుండి ఆడవాళ్ళు అటువైపు నుండి ఆడవాళ్ళు అందరూ వచ్చి నన్ను అటు ఇటు లాక్కుంటూ వెళ్తారు తెలుసా? ఆ టైంలో పక్కనే వాటర్ ట్యాంక్ ఉంటది కదా. అవును, మీకెలా తెలుసు? మనం డ్రమ్ అనుకుని లాక్కుంటూ ఉంటారు. ఇల్లంతా చూడండి ఎంత చెత్త చెత్తగా ఉందో. ముందు నీట్ గా తుడవండి. హలో లయన్, ఇక్కడ సింహం. ఏంతో ఎలా తుడిపించాలో నాకు బాగా తెలుసుగా. ఇది ఒకసారి పట్టుకోండి, ఓ పాట వేసుకోండి. నేను డాన్స్ పాట వినగానే టెంప్ట్ అయిపోతాను తెలిసి కావాలి పాట వేసావు కదా. అందుకేగా నిన్ను చేసుకున్నా. పాట గాని ఊపుతావుగా బాగా. ఈ రోజు మదర్స్ డే కాబట్టి మా అమ్మ ఫ్రెండ్స్ అందరూ మిగతా అమ్మలందరూ ఇంటికి రాబోతున్నారు. అమ్మా, నువ్వు షూటింగ్ వచ్చావు తెలుసా? అవునా? నిజమా? ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిన తర్వాత నువ్వు కూడా సెలబ్రిటీ అయిపోతావు అమ్మా. అవునా? నిజమా? అసలు నువ్వు రేపటి నుంచి సూపర్ పాపులర్ అయిపోతావు అమ్మా. అవునా? నిజమా? ఏంటమ్మా నువ్వు ప్రతిసారి అవునా నిజమా అని చిరాకు తెప్పిస్తున్నావు. ఒకసారి ఇలా అన్నందుకే చిరాకు పడుతున్నావే. నువ్వు అదే పనిగా అట్లా విసిగిస్తుంటే మాకెంత చిరాకుగా ఉండాలి? చిరాక నువ్వంటున్నావు కానీ నన్ను జబర్దస్తిలో పిలిచారు తెలుసా నీకు? ఒక్కసారిగా మళ్ళీ పిలిచారా ఏంటి? ఇట్రా ఒకసారి బ్లాస్టర్ దగ్గరికి వెళ్దాం రా. దానికి నీకు ఒక పోలిక ఉంది తెలుసా? అది ఏంటంటావు? పేలే తక్కువ, చెత్త చేసేది ఎక్కువ. అది భలే చేశారు కదా. అవునా? నిజమా? నా మీద పంచలేస్తుంటే అక్కడ వాళ్ళ మొహాలు ఇక్కడ వీళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి. మా మొహాలు కాదు, పంచేసే మీ అమ్మగారి మొహం వెలిగిపోతుంది అక్కడ చూడు. ఎక్స్ట్రాలు తగ్గించుకొని మాకు సీట్లో కూర్చుంటాం. ఇప్పుడు ఇంకొక గెస్ట్ కూడా రాబోతున్నారు. అరే బాబు, మీ అత్త డాన్స్ చేశారా? అవునన్నా. మా బాబుడికి ఏం రాదు. నమస్కారం మేడం, ఈవిడే మా అమ్మ. నమస్కారం అమ్మా. వీటి తల్లి అయిన విషయం ఇక్కడే మర్చిపోండి మేడం. దయచేసి ఈ విషయం ఎక్కడా చెప్పగాకు మేడం. థ్యాంక్ యూ మేడం. సర్లే కానీ ఎందుకమ్మా డల్ గా ఉన్నావు? 4 డైలాగులు ఎక్కువ ఇచ్చావు కదరా. నన్ను 9 నెలలు మోసావు కదా, నీకు ఎలా అనిపించింది? 9 నెలలు మోసి కానీ ఏస్ట్ అనిపించిందిరా. నమస్కారం మేడం, ఈవిడ మా అత్తమ్మ. నమస్కారం అమ్మా. అత్తమ్మని గౌరవంగా చెప్పుకుంటున్నాడు కానీ మేడం, అల్లుడని చెప్పుకోవటానికి మాకేం లేదు మేడం. ఎందుకు వాళ్ళని అదోలా చూస్తున్నావు నువ్వు? ఇంత ఛార్జీలు పెట్టుకొని నేను వచ్చి వీళ్ళని చూడటానిక చిరంజీవినో బాలకృష్ణనో చూద్దామని వచ్చా. అవునా? ఇదో అది ఆయనేమో చిరంజీవి, ఆయనేమో బాలకృష్ణ. ఆయన చిరంజీవి, ఆయన బాలకృష్ణ, నేను రమణికృష్ణ. మన బంధువులు ఎవరో చచ్చిపోయారంట కదా, నన్ను పిలవలేదు ఎందుకు? ఆ చచ్చిపోయిన శవానికి నీకు తేడా ఏముందని పిలిచేం బాబు. మొన్న మావ చెప్పాడు, పంది ఇంటికొస్తే భోజనం పెట్టావంట, ఎందుకు? నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావేమో అని అన్నం పెట్టా. పందేనా ఇంకేమన్నా అనుకున్నావా నన్ను? మేకను చూసుకో నిన్నే అనుకున్నా. మేకప్ కొమ్ములు ఉంటాయి కదా, ఎలా అనుకుంటావు? అది వెనక్కి తిరిగింది. ఇప్పుడు కాకి పుల్ల కాకి ముద్దు అంటారు కదా, నేను నీకు ముద్దు రాలేదా? కాకి పిల్ల కాకి ముద్దు కాక కాకి రెత్త కాకి ముద్ద. సర్లేగాని అత్తమ్మా, నేను మళ్ళీ పిలిస్తే వస్తావా నువ్వు? మళ్ళీ పిలవటానికి నీకు సిగ్గు లేదేం గాని మళ్ళీ రావటానికి నా సిగ్గుందయ్యా. ఇది హైదరాబాద్, 5 నిమిషాలకు ఒకసారి పైన విమానాలు తిరుగుతూ ఉంటాయి, కావాలంటే చూడు. మా అల్లుడు అని తెలిసినాక మేము పైకి చూడటమే మర్చిపోయా.
ఫైనల్ గా ఒకటి అడుగుతాను అత్తమ్మ, నీ దండం పెడతా, నన్ను ఆర్టిస్ట్ అని ఒప్పుకో అత్తమ్మ. కుక్క బిస్కెట్ తెచ్చి గోల్డ్ బిస్కెట్ అన్నా నమ్ముతాను కానీ నువ్వు ఆర్టిస్ట్ అవుతావు అంటే నేను నమ్మలేనయ్యా. రా ఇదో అన్ని అయిపోయినాయి, ఇదో ఇంటికి వచ్చిన. సరే అమ్మా, ఇప్పుడు బాగా కావాల్సిన వాళ్ళు వస్తున్నారు, పిలిచేనా? ఓకే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. సరే అమ్మా, వీళ్ళందరూ ఒక 10 డైలాగ్స్ ఇస్తున్నారు ప్రాక్టీస్ చేయమని, కానీ ఎడిటర్ ఏం చేస్తున్నాడు, ఒకటే డైలాగ్ టెలికాస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటావు? సరిగా చూడట్లేదు ఎడిటర్. ఒకవేళ చూసుంటే ఆ డైలాగ్ కూడా తీసేస్తాడు. సరే ఎడిటింగ్ లో తీసేశారు, మరి షోకి మాత్రం ఎందుకు పిలుస్తున్నారంటావు? ఇప్పుడు కరివేపాకు కూరలో నుండి తీసేస్తారని తెలుసు, అయినా కూరలో వేస్తాము. అలాగే నిన్ను సడన్ గా నేను పెద్ద సినిమా హీరోయిన్ అయిపోయాను అనుకో, అందరూ ఏం చేస్తారంటావు? రిమోట్ పట్టుకొని థియేటర్కి వెళ్తారు. ఎందుకు? మార్చడానికి ఛానల్. సరే అమ్మ, పక్కకి వెళ్ళి కూర్చుందాం. చూసారా మా వాళ్ళందరూ వస్తున్నారు, ఇంకా వస్తున్నారు చూడండి. నెక్స్ట్ రెడీగా ఉండండి, వచ్చేయండి. హలో, హాయ్. మొన్నే మీ పాపం చూసానండి, చాలా చక్కగా ఉంది. మీకు ఫ్యూచర్ డోకా లేదండి. అమ్మా, అందరూ నీలాగుండరు, నోరు ముయ్. ముగ్గురు ఒకటే. అంతే కదా సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు. ఇప్పుడు ఒక ఆవిడ వస్తుంది చూడండి, మీకు ఎంత కావాలంటే అంత పనిస్తుంది. ఎందుకే అన్నిసార్లు పిలుస్తున్నావు? నీకు నాకు పోలికలు లేవు కదా, నువ్వు నా మమ్మీ అంటే నమ్ముతారో లేదో అని. మదర్స్ డే కి శారీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. ఇది 2000. ఎందుకు? 1000 రూపాయలే కదా. నువ్వు కట్టుకుంది 2 శారీలు కదా. ఇక్కడైతే డాడీ ధైర్యవంతుడు అంటావా? డాడీ కన్నా ధైర్యవంతుడు ఇంకొకడు ఉన్నాడు. ఎవరైనా? నీకు మేకప్ వేసిన మేకప్ అని. ఇంకా అందరూ వచ్చేసారు కాబట్టి ఒక ఫ్యామిలీ సాంగ్ వేసుకుందామా? ఎలా అనిపించింది మా జయసుధమ్మ గారిని అడిగి కనుక్కుందాం. అమ్మా, చాలా సంతోషంగా ఉంది. ముందు అంటే మాకు తెలియదు కదా, పెద్దగా పరిచయం ఉండదు. బట్ మీ మదర్స్ ని చూసే అవకాశం మాకు ఈ రోజు మా అందరికి లభించడం చాలా సంతోషంగా ఉంది. కౌశిక్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆనెస్ట్ గా చాలా బాగుందండి. ఎందుకంటే ఆర్టిస్టులు చేయడం వేరు, తల్లులు వచ్చి చేయడం వేరు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ పెద్దవాళ్ళు వాళ్ళందరూ మనతో పాటు ఈక్వల్ గా కూర్చుని ఆ ఇంట్రెస్ట్ ఫర్ హ్యాట్స్ ఆఫ్ అమ్మ అందరికి. అత్తగారు చింపేశారండి మీరు. ఆది గారిని అడిగి కనుక్కుందాం. బేసిక్ గా ఫస్ట్ విక్రమాదిత్య గారు, శ్రీవాణి గారు వాళ్ళ ఓపెనింగ్ వాళ్ళు హిలేరియస్ గా చేశారు. వాళ్ళు హిలేరియస్ గా చేసిన తర్వాత అది చూసి వాళ్ళకంటే మేము బాగా చేయాలని ప్రతి ఒక్కరు కూడా అంతకంటే బాగా చేసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ నాకైతే బాబు వాళ్ళ అత్తయ్య ఎరక్కొడేసింది. ఆవిడ ఆ ఏజ్ కి అన్ని డైలాగ్స్ గుర్తుంచుకొని అంత పర్ఫెక్ట్ గా చెప్పిందంటే ఆ టైమింగ్ మేము కూడా చెప్పలేమో అనిపించే అంత టైమింగ్ లో చెప్పింది. సూపర్. రాంప్రసాద్ గారు, బాబు వాళ్ళ అత్తగారు ఆ అమ్మాయికి ఫేస్ తో అమ్మాయికి డైలాగులతో సూపర్ కామెడీ క్రియేట్ చేశారు. అండ్ విక్రమాదిత్య గారు వాళ్ళు లీడ్ బాగా తీసుకున్నారు. వీళ్ళందరూ యాక్చువల్ గా స్కిట్ కూడా ఇప్పుడే నేర్చుకున్నాను, చూసాను. నేర్చుకుని బాగా గుర్తుపెట్టుకొని చెప్పారు, అందుకు హ్యాట్స్ ఆఫ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మదర్స్ అందరికి, అండ్ అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ.